హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో నేను లైనెక్స్ ఓఎస్ ఎలా ఇన్స్టాల్ చేయాలన్నది ఈరోజు చెప్తాను. నేను లైనెక్స్ ఓఎస్ వచ్చేసరికి ఉబంటు డిస్ట్రిబ్యూటర్స్ తీసుకుంటున్నాను. అంటే ఉబంటు లైనెక్స్ ఓఎస్ని మనం ఎలా ఇన్స్టాల్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో మాత్రం చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, లైనెక్స్ అన్నది ఒక ఓఎస్. ఇందులో చాలా డిస్ట్రిబ్యూటర్స్ ఉంటాయి, లైక్ ఖాళీ లైనెక్స్ అని చెప్పేసి, ఉబంటు అని చెప్పేసి, ఇలా చాలా ఉంటాయి. ఎక్కువగా ఏంటంటే ఉబంటు యూజ్ చేస్తారు. అండ్ ఎథికల్ హ్యాకర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఖాళీ లైనెక్స్ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి అది ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట. బేసిక్ అంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా ఉబంటు అన్నది యూజ్ చేయాలి. ఇవి ఏంటంటే బేసిక్ గా ఇవన్నిటిని మనమేమో డిస్ట్రిబ్యూటర్స్, లైనెక్స్ డిస్ట్రిబ్యూటర్స్ అని చెప్పేసి అంటారు అనమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పర్పస్ కోసం. ఇప్పుడు ఒక యాప్ ఉంది, ఆ యాప్ ఇన్స్టలేషన్ కోసం కంపల్సరీగా మనకి ఆ యాప్ బిల్డ్ చేయడానికి కోసం కంపల్సరీగా మనకి లైనెక్స్ ఓఎస్ కావాలి. వాళ్ళకి ఏదైనా లైనెక్స్ ఓఎస్ వాళ్ళకి నచ్చింది, ఆ యాప్ కి సంబంధించింది ఫ్రీగా ఉన్నది అయితే వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటారు. లేదు అని వాళ్ళంతటా వాళ్ళు లైనెక్స్ ఓఎస్ ని వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా లైనెక్స్ ఓఎస్ డిఫరెంట్ లైనెక్స్ ఓఎస్ ఉంటాయి. బట్ ఎక్కువగా యూజ్ చేసేవారు అండ్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు ఉబంటు అండ్ ఖాళీ లైనెక్స్ యూజ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. దానిలోనే మనం ప్రిపేర్ అవ్వాలి, చాలా బాగుంటుంది. అండ్ ఖాళీ లైనెక్స్ అయితే చాలా యూజర్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది యూజ్ చేయడానికి వెన్ కంపేర్ టు ఉబంటు. బట్ ఉబంటు అనేది బేసిక్ లెవెల్ అనమాట. ఎవరైతే జీరో నాలెడ్జ్ ఉందో లైనెక్స్ లోనే వాళ్ళు ఉబంటు నేర్చుకోవడం బెస్ట్. నేను ఈ వీడియోలోని లైనెక్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఉబంటునే ఇన్స్టాల్ చేస్తున్నాను. ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. దీనికోసం మనకి రెండు ఫైల్స్ కావాలి, ఒకటి వర్చువల్ బాక్స్ అండ్ సెకండ్ వచ్చేసరికి ఉబంటు ISO ఫైల్ అనమాట. వర్చువల్ బాక్స్ అనేది ఒక క్రాస్ ప్లాట్ఫామ్ సాఫ్ట్వేర్ అనమాట. బేసిక్గా ఏంటంటే నా ల్యాప్టాప్ లో ఆల్రెడీ విండోస్ ఉంది, మళ్ళీ అందులో లైనెక్స్ ఇన్స్టాల్ చేయడం అవుతుంది. సో దానికోసం మనమేమో ఒక సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేస్తాము. ఆ సాఫ్ట్వేర్ క్రాస్ ప్లాట్ఫామ్ సాఫ్ట్వేర్. అవి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. VMware అని చెప్పేసి, వర్చువల్ బాక్స్ అని చెప్పేసి ఉంటుంది. నేనైతే ఇందులో వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేస్తున్నాను, ఎందుకంటే VMware అనేది కొంచెం ప్రీమియం అనమాట, అందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అదే వర్చువల్ బాక్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ రెండింటిని ఎలా డౌన్లోడ్ చేయాలి అన్నది ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమో ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసరికి మనం ఉబంటు ISO ఫైల్ ని ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను. మనం గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళి ఉబంటు డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఉబంటు డౌన్లోడ్ అని చెప్పేసి ఉంటుంది, దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఉబంటు డెస్క్టాప్ అని చెప్పేసి ఉంటుంది, దీనిలోకి వెళ్ళండి. ఇక్కడ ఉబంటు డెస్క్టాప్ హోమ్ పేజ్ ఉంది కదా, దీనిలోకి వెళ్ళేసి ఇక్కడ డౌన్లోడ్ ఉబంటు ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనకేమో ISO ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ISO ఫైల్ అనేది మనకేమో ఉబంటు లైనెక్స్ ఓఎస్ ని ఇన్స్టాల్ చేయడానికి ఇది ఒక ఫైల్ అనమాట. ఎలా అయితే మనకి విండోస్ ISO ఫైల్ ఉంటుందో ఉబంటు సాఫ్ట్వేర్ ఉబంటు ఓఎస్ తలక ISO ఫైల్ అనమాట. వన్స్ ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఇది దగ్గర ఆల్మోస్ట్ మనకి 4.58 GB అప్రాక్సిమేట్ గా ఉంటుంది, కొంచెం టైం తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం మనం వర్చువల్ బాక్స్ కూడా డౌన్లోడ్ చేయాలి కదా. డౌన్లోడ్ చేయడం కోసం మనం వర్చువల్ బాక్స్ అని గూగుల్ సెర్చ్ లో సెర్చ్ చేయాలి. తర్వాత ఇక్కడ ఒరైకల్ VM వర్చువల్ బాక్స్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ వర్చువల్ బాక్స్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీది ఏ ఓఎస్, మీ సిస్టమ్ లో ప్రెసెంట్ ఏ ఓఎస్ ఉందో ఆ ఓఎస్ కి సంబంధించిన ప్యాకేజెస్ అన్ని ఉన్నాయి ఇక్కడ, ప్లాట్ఫామ్స్ అన్ని. ఇవన్నిట్లో మీకు ఏది ఓఎస్ అయితే ఆ ఓఎస్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఏ ఓఎస్ ఇన్స్టాల్ చేస్తున్నారో అది కాదు, మీ సిస్టమ్ లో ఏ ఓఎస్ ఉందో ఆ ఓఎస్ కి సంబంధించిన ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయండి. నాది వచ్చేసరికి విండోస్ కాబట్టి విండోస్ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి మళ్ళీ డౌన్లోడ్ చేయట్లేదు. ఇదిగోండి, ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసేసాను ఉబంటు ISO ఫైల్ అండ్ వర్చువల్ బాక్స్. ఇప్పుడు ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఎలా చేయాలనేది ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వర్చువల్ బాక్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. మనకి క్రాస్ ప్లాట్ఫామ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది దాని మీద క్లిక్ చేయగానే మనం ఇక్కడ S మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత లొకేషన్ అనేది డిఫాల్ట్ గా C డ్రైవ్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు C డ్రైవ్ వద్దు అని అనుకుంటే మనకేమో వేరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను D డ్రైవ్ పెట్టుకున్నాను. D డ్రైవ్ లోని నేనేమో న్యూ ఫోల్డర్ ఓపెన్ చేసుకుని అందులో నేనేమో ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే C డ్రైవ్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అది ప్రాబ్లం కాదు. దాని తర్వాత నెక్స్ట్ యూజ్ చేయాలి. దాని తర్వాత S మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత S మీద క్లిక్ చేయాలి, ఇన్స్టాల్ చేసి దట్స్ ఇట్. ఇది జస్ట్ 2 minutes లో మనకేమో వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ అయిపోతుంది. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, సింపుల్ గా ఒక సాఫ్ట్వేర్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలో అలాగే ఇన్స్టాల్ అయిపోతుంది. చూడండి, చాలా ఫాస్ట్ గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఎంత సిస్టమ్ స్లోగా ఉన్నా కూడా చాలా ఫాస్ట్ గా ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది, ఇదిగోండి వర్చువల్ బాక్స్. వన్స్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మనకి ఇన్ కేస్ ఏదైనా మనం ఓఎస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే 5-6 OS వరకు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆ ఓఎస్ మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏది లేదు,
మీకోసం నేను అన్ని అరేంజ్ చేసి ఇస్తాను. ఇప్పుడు ఎలా ఇన్స్టాల్ చేయాలన్నది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఇన్స్టాల్ చేయాలన్నది మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ న్యూలోకి వెళ్ళాలి. న్యూలోకి వెళ్ళిన తర్వాత మనం ఏది ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ కావాలంటే మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. నేను లైనెక్స్ ఇన్స్టాల్ చేస్తాను. దాని తర్వాత నేను ఇక్కడ లైనెక్స్ అనేసి ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోయింది. మనం ఎప్పుడైతే లైనెక్స్ ఇన్స్టాల్ చేస్తామో దీని తర్వాత మనకి ఐఎస్ఓ ఫైల్ కావాలి. ఐఎస్ఓ ఫైల్ మనం యూజ్ చేస్తాము. ఐఎస్ఓ ఫైల్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసింది కాబట్టి అది అక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. డిఫాల్ట్ గా మనకి చేంజ్ మీ అని చెప్పేసి ఉంటుంది మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్. అంటే మనం ఎంటర్ చేసేటప్పుడు అంటే లైనెక్స్ ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇది కావాలంటే మార్చుకోవచ్చు. నేను మార్చుతున్నాను. తేజ పాస్వర్డ్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా చేంజ్ మీ అని చెప్పేసి ఉంచేస్తున్నాను. తర్వాత మనకి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హార్డ్వేర్ అడుగుతుంది అనమాట. బేసిక్ మెమరీ ఎంత, ప్రొసెసర్ ఎంత అని చెప్పేసి. బేసిక్ మెమరీ వచ్చాక మనం అప్రాక్సిమేట్గా గ్రీన్ కలర్ ఉంది కదా అక్కడ వరకు ఇచ్చుకోవచ్చు. నేనైతే 5000 MB అంటే అప్రాక్సిమేట్గా నేను 5 GB వరకు నేను ఇస్తున్నాను. అప్రాక్సిమేట్గా 4.7 GB వరకు నేనేమో మెమరీ ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ ప్రొసెసర్ వచ్చేసి మనకి ఎన్ని కోర్స్ కావాలంటే అన్ని కోర్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ మనకి గ్రీన్ కలర్ ఎంత వరకు ఉందో ఈ గ్రీన్ కలర్ అనేది డిపెండ్స్ అపాన్ యువర్ ప్రొసెసర్ అండ్ ర్యామ్ మీద డిపెండ్ అవుతుంది. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. గ్రీన్ కలర్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇచ్చుకోవచ్చు అనమాట. నేనైతే గ్రీన్ కలర్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇచ్చాను. ప్రొసెసర్ 4 కోర్ ఇచ్చాను. అండ్ మెమరీ వచ్చేసరికి ఆల్మోస్ట్ దగ్గర 4 GB వరకు ఇచ్చాను అనమాట. దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత డిస్క్ స్పేస్ ఎంత కావాలి అన్నది అడుగుతుంది. మనకి ఇక్కడ డిఫాల్ట్ గా వచ్చేసరికి 25 GB ఉంది. కావాలంటే మనం ఎంత కావాలంటే అంత తెచ్చుకోవచ్చు. నాకేమో 25 GB చాలు, ఎక్కువ కాదు, 26 GB చాలు. సో అంతవరకు ఉంచేస్తున్నాను. లేదు అని అంటే మనం ఎక్స్టర్నల్ గా ఇంకేదైనా మనం డిస్క్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మనకి ఎక్స్టర్నల్ డిస్క్ ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక మనకి డీటెయిల్స్ అన్ని ఉంటుంది అనమాట. మనకి ఎంత మెమరీ ఇచ్చాము, ఎంత డిస్క్ స్పేస్ ఇచ్చాము, అంత డీటెయిల్స్ ఉంటుంది ఇక్కడ. దాని తర్వాత ఫినిష్ మీద క్లిక్ చేయండి. ఫినిష్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇవ్వండి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేయాలి, ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇన్స్టాల్ అవుతుంది, ఓఎస్ ఇన్స్టాల్ అవుతుంది. ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్. దగ్గర ఒక ½ an hour వరకు టైం తీసుకుంటుంది. కొంచెం పేషెన్స్ తో ఉండాలి. ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని ఇన్స్టాలేషన్ అవుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇన్స్టాల్ అయిపోయి రీస్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ చేయడానికి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేశాను. ఇన్స్టలేషన్ అయితే మాత్రం చాలా టైం తీసుకుంది. ఆల్మోస్ట్ ఒక ½ an hour తీసుకుంది. ఇదేంటంటే డిపెండ్స్ అపాన్ దేర్ ప్రాసెసెస్ బట్టి ఉంటుంది అనమాట. ఇదిగోండి మనకి ఈ విధంగా కొంచెం లిమిటేషన్స్ వస్తాయి. వీటిని స్కిప్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి దీనికి కావాలంటే పెద్ద చేసుకోవచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్ళండి, డిస్ప్లేలోకి వెళ్ళండి ఒకసారి. సేమ్ అంటే మనకి అర్థమైపోద్ది ఏ విధంగా 1080 కాకుండా కొంచెం చిన్నది. ఇప్పుడు కొంచెం చిన్నదయ్యింది. ఈ విధంగా మనమేమో లైనెక్స్ డిస్ట్రిబ్యూటర్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. మనకి ఏ లైనెక్స్ డిస్ట్రిబ్యూటర్ అయినా సరే, ఖాళీ లైనెక్స్ అయినా సరే, ఉబుంటు అయినా సరే, ఇంకే డిస్ట్రిబ్యూటర్ అయినా సరే, మనం ప్రాసెస్ అనేది ఇంతే ఉంటుంది. చాలా సింపుల్ గా ఉంటుంది. మనకు కావాలి అంటే దీన్నేమో మినిమైజ్ చేసేసుకొని మనమేమో నార్మల్ ఓఎస్ యూజ్ చేసుకోవచ్చు, లేదా మ్యాక్సిమైజ్ చేసుకొని మనమేమో ఇక్కడ మనం ఏది కావాలంటే అది లైనెక్స్ యూజ్ చేసుకోవచ్చు. లైనెక్స్ లో అంటే నా సజెషన్ ఏంటంటే, అంటే నేను యూజ్ చేసిన బట్టి చెప్తున్నాను, లైనెక్స్ లో కంపల్సరీ కమాండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కమాండ్స్ మాత్రం కంపల్సరీగా లైనెక్స్ లో నేర్చుకోవాల్సి ఉంటుంది. కమాండ్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే టెర్మినల్ అని చెప్పేసి ఉంటుంది. ఎలా అయితే మనకేమో నార్మల్ విండోస్ లోని కమాండ్ ప్రాంప్ట్ ఉంటుందా, అలాగే టెర్మినల్ ఉంటుంది. టెర్మినల్ మనం సర్చ్ లోకి వెళ్ళి టెర్మినల్ అయితే క్లిక్ చేయొచ్చు. మెనూలోకి వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళి టెర్మినల్ అని చెప్పేసి ఉంటుంది, దీనిలోకి వెళ్ళండి. ఇంకోండి ఈ విధంగా మనం ఏమో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. PWD అంటే ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని చెప్పేసి అంటారు, మనం ఎక్కడ ఉన్నామని చెప్పేసి. CD అని అంటే మనం అక్కడ LS అంటే లిస్ట్, మనకి ఏం కావాలంటే అది లిస్ట్. ఆ పర్టికులర్ డైరెక్టరీ, ఆ పర్టికులర్ ఫోల్డర్లో ఏమున్నాయో అవన్నీ మనకి ఇక్కడ తెలుస్తుంది. మనకి ఏదైనా ఓపెన్ చేయాలంటే CD డెస్క్టాప్ అనేసి మనకి ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇదిగోండి డెస్క్టాప్లో ఉన్నాను. డెస్క్టాప్లో మనకి LS అని క్లిక్ చేస్తే ప్రెసెంట్ ఏం లేదు కాబట్టి ఏమీ రాదు. అదే MK
డిఐఆర్ మేక్ డైరెక్టరీ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మనం ఏదైనా డైరెక్టరీ తేజాని క్రియేట్ చేసాం అనుకో, ఎల్ఎస్ అంటే మనకి డైరెక్టరీ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఫోల్డర్ అనమాట. ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. సిడి తేజ అని కొడితే మనకి తేజలోకి వెళ్ళింది. ఈ విధంగా మనకి ఏంటంటే మనకి కంపల్సరీగా మనకి కమాండ్స్ అనేది ఇంపార్టెంట్. మినిమం బేసిక్ కమాండ్స్ లైక్ ఎంకేడిఐ అని చెప్పేసి, సిడి అని చెప్పేసి, ఆర్ఎండిఐ అని చెప్పేసి ఇట్లాంటి బేసిక్ ఉండాలి. అట్ ద సేమ్ టైం అలా కొంచెం ప్రిపేర్ అవుతూ ఉంటే మనకేమో కమాండ్స్ అనేది తెలుస్తుంది. ఎప్పుడైతే మనకి లైనెక్స్ అనేది నేర్చుకుంటున్నామో ఆటోమేటిక్గా మనకు కొన్ని కోర్సెస్ లైక్ డెవలప్స్ అవ్వచ్చు, అంటే ఏదైనా సరే కొన్ని మనకి అవసరం అవుతుంది కంపల్సరీగా. మనకి ఈడిఐ అని చెప్పేసి కోర్సులు ఉంటాయి. ఆ కోర్సులు కంపల్సరీగా మనకేమో లైనెక్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనమేమో ఇన్స్టలేషన్ అనేది చేస్తాం. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.